చాలా మంది ఇంట్లో తులసి చెట్టు పక్కన ఒక శిలను ఉంచుతారు. ఆ శిలకు తులసి చెట్టుకు ఉన్న సంబంధం ఏమిటో చూద్దాం. తులసీదేవి శ్రీ మహావిష్ణువును శిలగా ఎందుకు శపిస్తుంది? హిందూ పురాణంలో తులసీదేవిని వృంద అని పిలిచేవారు. బ్రహ్మదేవుని వరం వల్ల జలంధర్ అనే రాక్షసుడు తులసీదేవిని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నాక జలంధర్ శక్తి మరింత పెరుగుతుంది. అహంకారంతో జలంధర్ దేవతల రాజ్యాల కోసం శివుడితో యుద్ధం చేస్తాడు. అలా యుద్ధం చేస్తుండగా శ్రీ మహావిష్ణువు తులసి వద్దకు జలంధర్ రూపంలో వస్తాడు. తులసి అతన్ని గుర్తుపట్టలేక తన భర్తే అని భావిస్తుంది. శ్రీ మహావిష్ణువును తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహించుకుంటుంది. అప్పుడు తులసీదేవి పతివ్రత నిష్ఠ భంగమైపోతుంది. వెంటనే జలంధర్ బలహీనుడై మరణిస్తాడు. అప్పుడు తులసి కృంగిపోయి తాను పూజించిన దేవుడే తనను మాయ చేశాడని కోపంతో శ్రీ మహావిష్ణువుని రాయి అవ్వాలని శపిస్తుంది. తులసీదేవి శపించిన తర్వాత శ్రీ మహావిష్ణువు తులసితో ఇలా అంటాడు: నీ భర్త దేవతల రాజ్యాలను ఆక్రమించి వారిని చిత్రహింసలకు గురి చేశాడు. నీ భర్తను ఓడించడానికి నీ పతివ్రత నిష్ఠ భంగమయ్యేలా చేశాను. లోక కళ్యాణం కోసం ఇలా చేశాను అని అంటాడు శ్రీ మహావిష్ణువు. అయ్యో విష్ణుదేవా, ఏమీ ఆలోచించకుండా మిమ్ముల్ని శపించాను, నన్ను క్షమించండి. మీరు రాయిగా మారితే లోకాలు అల్లాడిపోతాయి అని ఏడుస్తుంది తులసి. వెంటనే శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు: తులసి, నీవు బాధపడకు. నిన్ను తాకిన ఈ నా దేహాన్ని భూలోకంలో రాయిగా వదిలేస్తా. నా పరమాత్మ స్వరూపాన్ని తిరిగి దేవలోకానికి తీసుకొని వెళ్తాను. నీవు మాత్రం ఈ లోకానికి మహోపకారం చేయాలి. నీవు నీ దేహాన్ని వదిలేయాలి. నీ దేహం గండకీ నదిగా మారుతుంది. నా దేహం గండకీ నదిలో సాలగ్రామ రాయిగా మారుతుంది. నీ వెంట్రుకలు తులసి చెట్టుగా, నీ దేహం గండకీ నదిగా మారి లోకానికి ఉపకారం చేస్తాయి. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు తులసి కూడా తనతో పాటు పూజింపబడాలని వరమిస్తాడు. తులసి ఆకు లేకుండా పూజ చేస్తే పూజ పూర్తి అవ్వనట్టే అంటాడు. అందువల్లనే తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట పూజింపబడుతుంది.